హలో అండి. కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు మరియు మక్కనతో పాయసం చేసుకుందాము. ఈ పాయసం చాలా బాగుంటుంది. క్రీమీ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మీడియం సైజ్ థిక్ పోహాని తీసుకొని 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3/4 కప్ బెల్లం తీసుకొని ఒక పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇలా బెల్లం కరిగాక చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసి వేగాక ఇవి ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టాక 1 కప్పు ఫూల్ మక్నా కూడా తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ కొద్దిగా క్లీన్ చేసి పావు కప్పు నీళ్లు పోసి 1/2 లీటర్ పాలు పోసి పాలు కాగేలోపు ఇందాక పక్కన తీసుకొని పెట్టుకున్న మక్కన కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా మక్కన పక్కన పెట్టుకొని 4-5 పలుకులు జీడిపప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పాలు పొంగుతున్నప్పుడు అటుకులు కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలు ఉడికాక మిక్సీ చేసి పెట్టుకున్న మక్కన పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. ఇది కూడా ఉడికాక పక్కన పెట్టుకున్న మక్కన కూడా వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బెల్లం నీళ్ళు చల్లారాక స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక కలపడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. అంతేనండి, కృష్ణాష్టమి స్పెషల్ పాయసం రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.